సో ఆ సమస్యల వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అలాగే ఇంకో మంత్ వరకు ఇచ్చిన మెడిసిన్స్ ని కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. నెక్స్ట్ చెకప్ కి 2 వీక్స్ తర్వాత రండి. షూర్ డాక్టర్. అలాగే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మా అక్క శివగామి కూతురు మీ దగ్గరికి చెకప్కి వచ్చింది కదా, భవానీకి ఏమైంది? ఏమైంది డాక్టర్? ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉందా? అవును, ఇట్స్ రియల్లీ సీరియస్. భవానీకి బ్రెయిన్ ట్యూమర్. వాట్ డాక్టర్? అవును శిశిర గారు. డాక్టర్ ప్లీజ్ ఇది జోక్ అని చెప్పండి. శిశిర గారు, ఈ విషయంలో నేనెందుకు జోక్ చేస్తాను? దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చా? ఎంత ఛాన్స్ ఉంది? ట్యూమర్ ఎంత పెద్దగా ఉంది? సిటీ స్కాన్ చేయించాను, కన్ఫర్మ్ అయింది. ఎంఐఆర్ చేయించిన తర్వాత ఏ స్టేజీలో ఉందో తెలుస్తుంది. ఒకసారి ఏమేం చేయాలో అన్ని టెస్టులు చేయండి డాక్టర్. తన పరిస్థితి ఏంటో క్లియర్ గా పిక్చర్ ఇవ్వండి. ఇందులో 4 స్టేజీలున్నాయి. ఇంకొన్ని చెయ్యాల్సిన టెస్టులున్నాయి. అన్నీ చేశాక ఎగ్జాక్ట్ గా ఏ స్టేజీలో ఉందో తెలుస్తుంది. నా లెక్క ప్రకారం పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ట్రీట్మెంటే 100% సక్సెస్ అవుతుందని చెప్పడానికి లేదు. ఎక్కడికైనా నేను ఫారెన్ కంట్రీకి తీసుకువెళ్తే వర్కౌట్ అవుతుందా? భవానీ ప్రాణం నిలబడుతుందా? శిశిర గారు, ఇప్పుడు మన ఇండియాలో కూడా మోడ్రన్ వైద్యం అందుబాటులో ఉంది. దాని గురించి కాదు అసలు సమస్య. ఈ విషయం శివగామి గారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. శివగామి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రీట్మెంటు ఖర్చు చేయలేరు. డాక్టర్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఇండియాలో అయితే 50 లక్షలన్నా అవుతుంది. ఫారెన్ డాక్టర్ వస్తే 70 నుంచి 80 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ 100% సక్సెస్ అవుతుందని చెప్పలేను. వాళ్ళు భైరవీదేవి ఆరాధకులు. వాళ్ళ జీవితాల్లో బోలెడన్ని అద్భుతాలు జరిగాయి. ఆ బిడ్డ బ్రతకాలంటే ఈ విషయంలో కూడా మిరాకిల్ జరగాలి. మీరు రండి, ఇప్పుడు మీకు నేను స్కానింగ్ చేస్తాను. భవానీ, చెప్పినట్టు చాక్లెట్స్. థ్యాంక్ యూ అంకుల్. ఇవి తీసుకో. ఇవి కూడా. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు. పాట ఆపి తిను భవానీ. నేను బాగా పాడుతున్నానని కుళ్ళు కదా? అవునవును. మేడం. విక్రమ్ ఎక్కడున్నారు? ఇంటికి వచ్చేసాను మేడం. అవునా? డాక్టర్ గారు ఏమన్నారు? మాతో ఇది అని ఏం చెప్పలేదు. మీకు ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు మేడం. ఓ అవునా? సరే సరే, నేనే ఇంకాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు భవానీకి తోడుగా ఉంటావా విక్రమ్? తప్పకుండా మేడం, మీరు రండి. సరే. అంకుల్, అమ్మకి నాకు చాక్లెట్లు ఇచ్చిన విషయం మాత్రం చెప్పకు, సరేనా? సరే, అమ్మొస్తానంటున్నారు. ఈలోపు చాక్లెట్స్ తిని. బాగుందా ఈ చైర్? మీ ఇంటికి పట్టుకెళ్ళిపోతావా ఈ చైర్ని? ఇప్పుడు నువ్వు కూర్చో పిన్ని. కూర్చో కూర్చో. రా.
మేడం జీ యూ క్రయింగ్ నేనా? నో, మీ సీయింగ్ యూ క్రయింగ్ లేదు. టెల్లింగ్ వై క్రయింగ్ ఏం లేదు చారు, నేను బానే ఉన్నాను. నా బాధ బయట పెడితే అందరికీ నిజం చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. మేడం సో థింకింగ్ 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 వాట్ థింకింగ్ చారు, నేను ఏం లేదు అని చెప్పానంటే ఏం లేదు అనే అర్థం. నువ్వు ఏదేదో ఊహించుకొని నా బుర్ర తినకు. వెళ్ళిక్కడి నుంచి. సారీంగ్ మేడం జీ సారీంగ్. వెళ్ళు చారు. ఏమైంది? యూ ఓన్లీ ఆస్కింగ్. వదినా, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? హా, మాలిని, కొంచెం వదినకి పాలు తీసుకునిరా. నాకొద్దు నందిని. పాలు తాగితే ఎముకలు గట్టి పడతాయి, బిడ్డ ఎదుగుదలకి బావుంటుంది. తర్వాత తాగుతానులే నందిని. సరే వదినా, ఇంతకీ హాస్పిటల్లో ఏమన్నారు? స్కానింగ్ చేశారా? స్కానింగ్ చేశారు. బిడ్డ ఎదుగుతుంది, బాగుంది, గ్రోత్ ఉంది అని చెప్పారు. మరెందుకు వదినా డల్గా వచ్చి కూర్చున్నావు? ఏదో కోల్పోయినట్టు కూర్చున్నావు. చాలా నిశ్శబ్దంగా ఉన్నావు. ఎంత నిశ్శబ్దంగా కూర్చున్నా నీ మొహంలో కొంత చిరునవ్వు ఉంటుంది. కాని ఇప్పుడు అవేమీ లేవు. ఏమైంది చెప్పు? ఏదైనా జరగకూడదు జరిగిందా వదినా? ఏమైంది వదినా? నాతో చెప్పుకోకూడదా? ఏం లేదు నందిని. మొహం మనసును ప్రతిబింబించే అద్దం అని అంటారు. నీ మొహంలో ఆ బాధ కనిపిస్తుంది వదినా. ఈ ఇంటికి మహారాణి నువ్వు. నువ్వు బాధలో ఉంటే మేమెవరం సంతోషంగా ఉండలేము. నీ సంతోషమే మా సంతోషం.